నీ కింద బెడ్షీట్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయటము, ఆ ప్రెస్ చేస్తున్నప్పుడు మనసులో 5 నంబర్స్ లెక్క పెట్టడము, వదిలేయటము. ఆ విధంగా 200 టైమ్స్ ఆ ఎక్సర్సైజ్ చేయటము. దీన్ని ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏంటంటే మీ మజిల్ పవర్ డెవలప్ అయ్యి మీకు ఈ అరిగిపోయిన కార్టిలేజ్ మీద స్ట్రెస్ పడకుండా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్. కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. ఏం ప్రికాషన్స్ అంటే రిపీటెడ్గా కింద కూర్చోటము, మెట్లెక్కటము, వంగి పని చేయటము చేయకూడదు. ఇవన్నీ ఎక్కువగా నీ మీద బర్డెన్ అవుతాయి. మామూలుగా ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా మీ నీ అరగదు. అడుగుతారు పేషెంట్స్, చాలామంది అడుగుతారు, వాకింగ్కి వెళ్ళొచ్చా మేము అని. వాకింగ్కి శుభ్రంగా వెళ్ళొచ్చు. హార్డ్ సర్ఫేస్ మీద మీరు వాకింగ్ చేసేటప్పుడు మంచి వాకింగ్ షూ వేసుకొని దానిలో సిలికాన్ హీల్ ప్యాడ్స్ వేసుకొని శుభ్రంగా నడవచ్చు అన్నమాట. సో స్టేర్ కేస్ క్లైంబింగ్, ఫార్వర్డ్ బెండింగ్, రిపీటెడ్గా కింద కూర్చొని లేకపోవటము, ఇలాంటివన్నీ చేయకుండా ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఎంత దూరం నడిచినా ఏమవుదు, చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకొని లూబ్రికెంట్స్ వాడుకుంటే మీరు 4th స్టేజ్ దాకా వెళ్ళరనమాట. ఒకసారి మీరు 4th స్టేజ్కి ఎంటర్ అయ్యి బోన్ ఆన్ బోన్ అంటే బాగా అరిగిపోయి వంకర తిరిగిపోయిన కాళ్ళకి ఇంకా ఎలాంటి ప్లాస్మా థెరపీ కానీ హెల్యూరానిడేస్ ఇంజెక్షన్స్ కానీ ఏవి పనిచేయవు. అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం.